అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రత కథ. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే 2వ శుక్రవారం నాడు ఆచరించే పరమ పవిత్రమైన వ్రతం వరలక్ష్మి వ్రతం. అడిగిన వరాలను ఇస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా నిలిచే ఆ లక్ష్మీదేవిని మహిళలు తమ సౌభాగ్యం కోసం, ఇంటిల్లపాది ఆయురారోగ్యాల కోసం ఆ తల్లిని పూజించి ఈ వ్రతం చేస్తారు. ఈ వ్రతం వెనుక ఒక అద్భుతమైన పౌరాణిక గాథ దాగి ఉంది. ఇప్పుడు ఆ వరలక్ష్మీదేవి వ్రత కథను సవివరంగా తెలుసుకుందాం. ఈ కథను విన్నా, చదివినా, వినిపించినా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం వరలక్ష్మీదేవ్యై నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకనాడు సూత మహామునిని ఉద్దేశించి సౌనకాది మహర్షులు ఇలా అడిగారు. ఓ సూత మహాముని, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయండి అని అడిగారు. దానికి సూత మహాముని సమాధానమిస్తూ, మునులారా, పూర్వం ఒకరోజు పరమశివుడు పార్వతీదేవికి స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతం గురించి చెప్పాడు. ఆ వ్రతాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఈ వరలక్ష్మి వ్రత కథను శ్రద్ధగా, భక్తి శ్రద్ధలతో వినండి అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం ఒకనాడు పరమేశ్వరుడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉన్నాడు. ఒక పక్క నారద మహర్షి, మరోపక్క ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు పరమశివుణ్ణి స్తుతిస్తూ, స్తోత్రాలు చేస్తూ, పరమశివుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. మరోపక్క పరమశివుని యొక్క గణాలు ఆనంద తాండవం చేస్తూ ఉన్నారు. ఆ ఆనందకరమైన సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో మాట్లాడుతూ, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధి పొంది తరించడానికి తగిన వ్రతం ఏదైనా ఉంటే సెలవీయండి అని పార్వతీదేవి పరమశివుణ్ణి అడిగింది. వెంటనే ఆ మహేశ్వరుడు ఆమె వైపు చూసి, ఓ దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. దాని గురించి నేను చెప్తాను, శ్రద్ధగా విను. అది వరలక్ష్మి వ్రతము. దానిని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలి అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇంతకు ముందు ఎవరు ఆచరించారు? ఆ వ్రతాన్ని ఎలా చేయాలి అని ప్రశ్న వేసింది. దానికి పరమశివుడు సమాధానమిస్తూ, సరే, ఆ వ్రత కథను చెప్తాను, శ్రద్ధగా విను పార్వతి అని ఆ కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో మగధ రాజ్యంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ కుండిన పట్టణము బంగారు గోడలతో, మేడలతో ఎంతో ఆకర్షణీయంగా, రమణీయంగా ఉంది. ఆ పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ బ్రాహ్మణ కుటుంబంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె వినయ విధేయతలు కలిగిన స్త్రీ, భక్తి గౌరవము ఉన్న మహా ఇల్లాలు. ఎన్నెన్నో సుగుణాలు చారుమతిలో శోభిస్తూ ఉంటాయి. అలాంటి మహనీయురాలు చారుమతి. చారుమతి ప్రతిదినము ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాలంలో చేసే గృహకృత్యాలన్నింటినీ కూడా పూర్తి చేసుకొని తన అత్తామామలను సేవించుకుంటూ, మరోపక్క పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ, మితంగాను ప్రియంగాను సంభాషిస్తూ తన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతూ ఉండేది. శుచి, శుభ్రత, సంస్కారము, వినయము, సుగుణాలు అన్నీ కలగలిపితే చారుమతి. ఆమె జీవన విధానానికి, సంస్కారానికి, భక్తికి మెచ్చుకొని వరలక్ష్మీదేవి ఆమెకు సాక్షాత్కరించాలని అనుకున్నారు. ఇక వరలక్ష్మీదేవి ఒకరోజు రాత్రి చారుమతి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నేను వరలక్ష్మిని. ఓ చారుమతి, రాబోయే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలు ఇస్తాను అని చెప్పి వరలక్ష్మీదేవి కలలో అంతర్ధానమయ్యారు. ఇక చారుమతీదేవి ఆనందంతో పులకించిపోతూ, ఓ మహాలక్ష్మి, ఓ వరలక్ష్మి, నీ కృపాకటాక్ష వీక్షణాలతో నన్ను చూసావా తల్లి? నన్ను ధన్యురాల్ని చేయడానికి ఇలా నా కలలో సాక్షాత్కరించావా? అమ్మా, ఎందరెందరో గొప్ప గొప్పవారు, పండితులు, మహానుభావులు, మహర్షులు నిన్ను కీర్తిస్తూ ఉంటారు కదా. నీ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటిది నువ్వు నన్ను కరుణించి కలలో నాకు సాక్షాత్కరించావా అని చారుమతి కలలో
ఆ వరలక్ష్మీదేవిని పరిపరి విధాలా కీర్తిస్తూ నమస్కరించింది. తన పూర్వజన్మ సుకృతం వల్ల ఈ దర్శనం లభించింది అని వరలక్ష్మీదేవిని ఎన్నో విధాలుగా స్తుతిస్తూ కీర్తిస్తూ చారుమతి కలలోనే అలా వరలక్ష్మీదేవిని పూజించింది. అంతలోనే అకస్మాత్తుగా చారుమతికి మెలకువ వచ్చింది. ఆ కలను ఒక్కసారి మొత్తం గుర్తు చేసుకుని వెంటనే భర్తను నిద్రలేపి కలను మొత్తం వివరించింది. భర్త కూడా సంతోషించాడు. ఆ తరువాత తన కలను అత్తమామలకు వివరించింది. వారు కూడా ఆశ్చర్యపోయారు, సంతోషించారు. ఇది సామాన్యమైన కల కాదు, ఎంతో ఉత్తమమైన కల అని ఆమెకు వివరించి చెప్పారు. ఇక చారుమతిని వరలక్ష్మి వ్రతం చేయమని ఇంట్లో వారు కూడా ప్రోత్సహించారు. అయితే చారుమతి ఈ విషయాన్ని ఆ పట్టణంలో ఉండే ఇతర వనితలందరినీ పిలిచి వాళ్లకు కూడా తనకు వచ్చిన కల గురించి వివరించింది. వారు కూడా చాలా ఆసక్తితో విన్నారు. ఇక శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం చారుమతి కుటుంబ సభ్యులు అలాగే ఆ పట్టణంలోని వనితలందరూ కూడా ఎదురుచూశారు. ఇక వారందరూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి శ్రావణ మాసపు 2వ శుక్రవారం రానే వచ్చింది. ఇక పట్టణంలో ఉన్న స్త్రీలందరూ ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతీదేవి గృహానికి వచ్చారు. అప్పటికే చారుమతి తన గృహంలో మండపాన్ని ఏర్పాటు చేసింది. ఆ మండపంపై బియ్యం పోసి రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన వాటితో కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని మంత్రంతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో ఆ వనితలందరూ పూజించారు. భక్ష్య భోజ్యాలు వరలక్ష్మీదేవికి నివేదించారు. 9 పోగులు ఉన్న తోరాన్ని తమ చేతులకు కట్టుకున్నారు. ఇక ప్రదక్షిణ నమస్కారాలు చేయడం మొదలుపెట్టారు. మొట్టమొదటి ప్రదక్షిణ చేయగానే వారందరి కాళ్లకు కూడా బంగారు అందియలు గల్లు గల్లుమని మ్రోగసాగాయి. అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఆనందంతో 2వ ప్రదక్షిణ చేస్తూ ఉండగా తమ తమ హస్తాలకు నవరత్న ఖచ్చితమైన కంకణాలు దగదగమని మెరుస్తూ కనిపించాయి. ఇక 3వ ప్రదక్షిణ చేస్తూ ఉండగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వాళ్ళు చేసిన వరలక్ష్మి వ్రతం యొక్క ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఉన్న ఇతర స్త్రీల యొక్క గృహాలు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఇక ఆ స్త్రీల ఇళ్ల నుంచి ఏనుగులు, గుర్రములు, రథములు, బండ్లు మొదలైన అనేక రకాలైన వాహనాలు విచ్చేశాయి. ఇక చారుమతి చేత ఆ స్త్రీల చేత శాస్త్రోక్తంగా వ్రతం చేయించిన పురోహితునికి దక్షిణ తాంబూలాదులు సమర్పించారు. ఆ తరువాత వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజ్యాలను బంధుమిత్రులతో అందరితో కలిసి భుజించారు. ఇక తమ తమ ఇండ్ల నుంచి వచ్చిన గుర్రముల, రథములు, బండ్లు మొదలైన వాహనములపై ఆయా స్త్రీలందరూ ఎక్కి వారి వారి ఇళ్లకు చేరుకున్నారు. అయితే ఇళ్లకు చేరుకునేటప్పుడు మార్గమధ్యంలో అందరూ వారి వారి కుటుంబ సభ్యులతోనూ భర్తలతోనూ మాట్లాడుతూ చారుమతిని ఎన్నో విధాలుగా పొగడడం మొదలుపెట్టారు. ఇలా చారుమతికి వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి వరలక్ష్మి వ్రతం చెయ్యమని చెప్పింది. చారుమతీదేవిని అనుగ్రహించింది. చారుమతి కేవలం ఆమె మాత్రమే వరలక్ష్మి వ్రతం చేసుకోకుండా మమ్మల్ని కూడా అందులో భాగస్థులను చేసి మనందరినీ కూడా భాగ్యవంతులను చేసింది అని చారుమతిని పరిపరి విధాలుగా మెచ్చుకున్నారు. ఆ తరువాత ప్రతి సంవత్సరం చారుమతితో సహా మిగతా స్త్రీలందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసి పుత్ర పౌత్రాది వృద్ధితో, సకల సంపదలతో, సకల సౌభాగ్యాలతో, సిరి సంపదలతో ఆనందంగా జీవించసాగారు. పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన ఈ వ్రత కథను సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ చెప్పి, మహామునులారా విన్నారు కదా, పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన ఈ వరలక్ష్మి వ్రత కథను నేను మీకు వివరించాను. ఈ కథను విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా సరే సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని సూత మహాముని సౌనకాది మహర్షులకు తెలియజేశాడు. వరలక్ష్మి వ్రతం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది భక్తికి, నిర్మలమైన ఆర్తికి, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అపార కరుణకు నడుమ ఏర్పడే ఒక పవిత్ర బంధం. నిష్కల్మషమైన మనసుతో, అచంచలమైన విశ్వాసంతో
ఆ జగన్మాతను ఆశ్రయించిన భక్తులను ఆ తల్లి తప్పక కాపాడుతుంది. చూశారు కదండి, ఈరోజు మనం వరలక్ష్మి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.